హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అండ్ టాక్స్. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు అన్నమాట. అంటే రథసప్తమికి ముందు రోజు నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఆల్రెడీ నేను వీడియో మీతో షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి మార్నింగే జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలి కదండి రథసప్తమి రోజు. మెయిన్గా స్నానం అది అయిపోయిన తర్వాత ఇంట్లో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేశాను. అంటే ఇంట్లో కూడా ఆ రోజు నేను 7 దీపాలు పెట్టుకున్నాను అన్నమాట. 7 దీపాలు పెట్టుకొని పూలు అవి పెట్టుకొని ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. మార్కెట్లో కానీ ఎక్కడ కానీ ఎందుకు పూలు అసలు దొరకనే లేదు. ఇవి ఏదో కొద్దిగా రోజా పూలు దొరికాయి. ఈ మంచుకు ఏమో మరి తెలియదు కానీ ఒకలాగా అయిపోయాయి అన్నమాట. అందుకని ఉన్న కొద్ది వరకు పూలతో అలానే గన్నేరు పూలు అంటాం కదా, అవి కొద్దిగా దొరికాయి అన్నమాట. అవన్నీ పెట్టి సింపుల్గా ఇలా పూజ అయితే చేశాను. 7 దీపాలు పెట్టి టెంకాయ కొట్టి ఇంట్లో కొద్దిగా నైవేద్యం పెట్టేసి తర్వాత ఇంకా మనకి రథసప్తమి రోజుగా మెయిన్గా పాలు పొంగిచ్చి మళ్ళీ అదే పాలల్లో బియ్యము బెల్లము నెయ్యి వేసి దేవుడికి సూర్య భగవానికి ప్రసాదం చేస్తాం కదండి. ఇంకా చేస్తున్నాను. ఈ పూజ మనం సూర్యుడు వచ్చిన తర్వాత చేసుకోవాలి. అలానే ఇంకా మా బాబుకి కాలేజ్కి వెళ్ళే టైం కూడా ఉంది కదండి. అందుకని హడావిడి అయిపోయింది అనమాట. మార్నింగ్ ఎంతవరకు చేయగలనో లేదో అనుకున్నాను, బట్ అన్నీ చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మామూలుగా ఈ ప్రసాదంకి మనం కొత్తవి బియ్యం ఉంటాయి కదా, అవి కడగకుండా నెయ్యితో కలిపి చేయాలన్నమాట. బట్ నాకైతే నా దగ్గర కొత్తవి బియ్యం లేవండి. మామూలుగా ఇంట్లో మనం వండుకుంటాం కదా రైస్, అవే ఉన్నాయన్నమాట. ఇంక వాటితోనే చేస్తున్నాను. 2 years బ్యాక్ అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రథసప్తమి పూజ. అప్పుడైతే నా దగ్గర ఉన్నాయి ఒడ్లు ఆడిచింటారు కదా కొత్త బియ్యము, అవి నెయ్యిలో కలిపి ఇలా పాలలో వేసి చేశాను. బట్ ఇప్పుడైతే లేవు. కొద్దిగా ముందుగా అనుకోని రెడీ చేసిండొచ్చేమో, బట్ నేను అంత ఆలోచించలేదు. అందుకని ఇంట్లో ఉన్న రైస్ తోటి ఇలా నైవేద్యం చేశాను. అలానే ఇది వచ్చేసి మనం ఆరు బయట సూర్యుడు పడే దగ్గర ఆవు పిడకలు ఉంటాయి కదండి, వాటి మీద చేస్తే చాలా మంచిది అంటారు. బట్ మనకి ఎంతవరకు అనుకూలమో అంతవరకే అన్నమాట. అలానే ఆ ప్రసాదంను కూడా చెరుకు గడితో కలపాలంటారు. చెరుకు గడి కూడా లేదు నా దగ్గర, అందుకని గరిటతో కలిపి మామూలుగా చేసాను అన్నమాట. తర్వాత ఇంక మిద్ది మీద కొద్దిగా అలా అంటే ముందు రోజు నైట్ అంతా క్లీన్ చేసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కడైతే నేను పూజ చేయాలనుకున్నాను అక్కడ కొద్దిగా పసుపు తలికేసి చిన్న రథము గది వేసి ఇంకా మిద్దిపైకి వెళ్తున్నాను. ఇంకా మిద్దిపైకి తీసుకెళ్ళడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. చిక్కుడుకాయ రథము, చిక్కుడుకాయ ఆకులు, తర్వాత దీపం పెట్టడానికి జిల్లేడాకులు, అలానే ఒక దీపంలో 2 ఒత్తులు అలా 7 ఒత్తులు పెట్టుకొని అది అన్ని కర్పూరము కడ్డీలు పూలు అవన్నీ తీసుకెళ్తున్నాను అన్నమాట. నైవేద్యం కూడా అయిపోయింది. ఇంకా అలానే మా బాబు కాలేజ్కి వెళ్ళిపోయాడు. మా బాబు కాలేజ్కి వెళ్ళిపోయారు, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాతే చేశాను. ఇంక మార్నింగ్ అంటే అవ్వదండి, అప్పటికి ఇంట్లో పూజ అయితే చేశాను. ఇంక మిగతా పనులన్నీ రెడీ చేసుకోవడము. ఇంక ఇప్పుడు కొద్దిగా మంచు కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆ టైం సరిపోయింది అన్నమాట. ఇంక వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంక నేను ప్రశాంతంగా మిద్దిపైకి వచ్చి ఇంక ఇప్పుడైతే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, పూజ చేసుకుందామనేసి ఇంక ఇక్కడైతే చిన్నది వేశానండి రథం ముగ్గు. 2 years బ్యాక్ చేశామని చెప్పాను కదా, అప్పుడైతే మా పాప వేసింది రథం ముగ్గు, చాలా బాగా వేసింది పెద్దగా. బట్ నాకు ఇది ఒక 2-3 పేపర్లు అయితే పాడు చేసేసాను కానీ ప్రాక్టీస్ చేయడంలో నాకైతే ఇంతకు మించి రాలేదన్నమాట. సరే ఏదో ఒకటి అనేసి ఈ చిన్న ముగ్గుని ఇలా వేసేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట. అంటే ముందు రోజు నైటే వేద్దాం అనుకున్నాను, మిద్దంతా కడిగాను కదా నేను, ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాను. బట్ చాలా టైం అయిపోయింది అప్పటికి, ఇంకా వంట చేసే పని అది ఇది ఉందనేసి ఇంకా చేయలేదన్నమాట. ఎంత ప్లాన్గా చేస్తే కూడా టైం అయిపోయిందండి. అసలు నేను మార్నింగ్ 7:30కి అంతా పూజ చేయాలనుకున్నాను మిద్ది పైన, బట్ అవ్వలేదు. అప్పటికి 3:45కి లేసాను, అప్పటికి కూడా అవ్వలేదు అనమాట. ఒక్కోసారి అంతే, ఎంత త్వరగా చేస్తే కూడా పనులు అయిపోయి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం ముగ్గుకంతా పసుపు కుంకుమ పెట్టేసి మధ్యలో పువ్వులు పెట్టేసి ఫస్ట్ అయితే ఇక్కడ గణపతిని కిందనే చేసుకొచ్చాను కదా, ఇక్కడ పసుపు గణపతిని పెట్టి గణపతికి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలన్నీ సమర్పించి ఇంకా తర్వాత ఒక్కొక్కటిగా చేస్తున్నాను. మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమంటారు బట్టి చిక్కుడుకాయతో రథం పెట్టాలంటారు కదా, సో అది కూడా చేస్తున్నాను, కిందనే చేసి తీసుకొచ్చాను. తర్వాత జిల్లేడాకులు ఒక 7 పెట్టి ఇందులో గోధుమలో వేసి అందులో మట్టి దీపం పెట్టాలి కదండి, నెయ్యి వేసి అది కూడా రెడీ చేశాను నేను. అంటే దీపం వచ్చేసి 2 ఒత్తులు ఒక్కొక్క ఒత్తుగా చేసి అలా 7 ఒత్తులు, అంటే సూర్యభగవాన్కి 7 కదండి, సో అలా 7 ఒత్తులు వేసి పెట్టాలన్నట్లు నేను కిందనే నెయ్యితో అంతా పెట్టి ఇలా తీసుకొచ్చాను. బట్ గాలి ఎక్కువ ఉందన్నమాట, కొద్దిసేపు వెలుగుతాయి, ఒక 2-3 ఒత్తులు అయితే వెలుగుతూనే ఉన్నాయి, బట్ ఒక 3-4 వరకు ఆరిపోతూ ఉన్నాయన్నమాట. సరే గాలి ఎక్కువ ఉండడం వల్ల అలా అయిందన్నమాట. కానీ ఇంకా నేను మొత్తం నా దగ్గర ఉన్న ఆల్రెడీ చెప్పాను కదా పువ్వులు అవి తక్కువ ఉన్నాయనేసి ఉన్న పువ్వులనే ఇలా పెట్టేసి పూజ చేసుకున్నామన్నమాట.
నాకైతే భలే హ్యాపీ అనిపించిందండి. అంటే మా సొంతం ఇంట్లో చేసుకోవడం కదా. అంటే మేము చిన్నప్పటి నుంచి రథసప్తమి ఎలా చేసుకునే వాళ్ళం అంటే నెలంతా మాగా స్నానం చేసేవాళ్ళు రథసప్తంలో జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేసి గుడికి వెళ్ళేసి వచ్చేవాళ్ళం అన్నమాట. ఇలా అంటే మిద్దిపైన ముగ్గేసి అలా చేసుకోవడం మాత్రం నేను లాస్ట్ ఇయర్ మేము పూజలు చేసుకోలేదులేండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అప్పుడు మాది 8 సూతకం ఉండింది. సో లాస్ట్ ఇయర్ చేసుకోలేదు. అంతకుముందు ఇయర్ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం, మిద్దిపైన చేసుకున్నాం అన్నమాట. అదే ఫస్ట్ టైం నేను చేసుకోవడము. కాబట్టి తర్వాత ఇంక ఇక్కడ చేసుకోవడం అన్నమాట. నాకైతే అసలు పూజ చేసేంతసేపు కూడా భలే హ్యాపీ అనిపించింది. హ్యాపీనెస్ ఓ పక్క, అసలు అదేదో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. అంత హ్యాపీగా అంటే మన సొంతం ఇంట్లో చేసుకోవడానికి మామూలుగా చేసుకోవడానికి కొద్దిగా తేడా ఉంటుంది కదండి. భలే హ్యాపీ అనిపించింది. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఎలాంటి ఫోన్ కాల్స్ ఇంకా వంట చేయాలని హరీబెరీ ఏం లేకుండా, అందుకే మా బాబును మా వారు వెళ్ళిన తర్వాత నేను ఇలా పూజ చేసుకున్నాను అనమాట. లేదంటే 7:30 కంటే కూడా అయి నిండదేమో. లంచ్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇంక మా మేడ్ వచ్చి ఉంటుంది, తన పని ఇంక అన్ని పనులు అవ్వదు కాబట్టి ఇక్కడ అన్నీ అయిన తర్వాత ఇంక మీద ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇక్కడైతే దీపం వెలిగించాను కానీ గాలికి అసలు కొన్ని ఒత్తులు కొండెక్కుతూనే ఉన్నాయండి. ఇంకా మళ్ళీ ఫైనల్గా నేను అలా అవ్వదనేసి అన్ని ఒత్తులు కలిపి ఒక చోటకి తెచ్చేసాను. కొద్దిసేపు అయితే ట్రై చేశాను పూజ చేసుకుంటా, అవి గాలికి గనమైతే మళ్ళీ వెలిగించడం అలా చేస్తున్నాను కానీ ఒకటో రెండో ఘనమైతూనే ఉన్నాయన్నమాట. ఇంకా మళ్ళీ ఫైనల్గా అన్నీ ఒక చోటకి తెచ్చి వెలిగించేశారనమాట. తర్వాత ఇంక ఇక్కడ దీపాలన్నీ పెట్టేసిన తర్వాత అగరబత్తులన్నీ తిప్పేసి ఫస్ట్ గణపతి పూజ చేసుకొని తర్వాత ఇంక ఇక్కడ సూర్యభగవానికి పూజ చేస్తున్నాను. ఇంకా ప్రసాదం కూడా చేసుకొని అన్నీ మిద్దిపైకి తెచ్చుకునేసానులేండి, మళ్ళీ వెళ్ళకుండా. లాస్ట్ టైం చేసుకున్నప్పుడైతే నా దగ్గర చిక్కుడాకులు దొరకలేదు. బట్ ఈసారి చిక్కుడాకులు కూడా అంటే ఇంటి పక్కనే ఉన్నింది. సో వాళ్ళని అడిగితే చిక్కుడాకులు కొన్ని చిక్కుడుగాయలు ఇచ్చారన్నమాట. సో ఆ చిక్కుడాకుల్లో కొద్దిగా నైవేద్యం అది పెడదామని ఇక్కడ అంతా సెట్ చేస్తున్నాను. అంటే పూజలకి మనకి ఏవేవి సౌకర్యం ఉంటాయో, అంటే ఏవేవి అందుబాటులో ఉంటాయో మనం వాటికి ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చేసుకుంటానండి. ఖచ్చితంగా ఇలానే చేయాలనేది ఏం పెట్టుకోను, మన శక్తి ఎంతనో అంత అలా అన్నమాట. వీలైనంత అన్ని చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నాకు ఎందుకు నాకు జిల్లేడాకులనే వస్తుంది ఇక్కడ చిక్కుడాకులు కూడా దొరికేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. చిక్కుడాకులు కానీ లేకుండా ఉంటే మామూలుగా తమలపాకులు పెట్టి చేశానన్నమాట లాస్ట్ టైము. సో ఇలా నైవేద్యం కూడా పెట్టేసి తర్వాత ఇంకా టెంకాయ అది తెచ్చుకున్నాను కదా, టెంకాయ కొట్టేసి ఆదిత్య హృదయము తర్వాత సూర్యాష్టకము అన్నీ చదువుకున్నాను అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసేసాను. ఫస్ట్ గణపతి పూజ చేసి గణపతికి అష్టోత్తరం చదివేసి తర్వాత ఇంకా దీపం వెలిగించిన తర్వాత కడ్డీలు అవి స్వామివారికి తిప్పేసి ఇంక తర్వాత ఇక్కడ టెంకాయ కొడుతున్నాను. అప్పుడు కూడా ఇంకా దీపం వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, గాలికి ఘనమైతూనే ఉందన్నమాట. నేను వెలిగిస్తున్నాను, ఎన్నిసార్లు అలా వెలిగిస్తే సరే అనేసి ఇంక అన్ని ఒత్తులు ఒక చోటకి తెచ్చి, అంటే ఒక 3 అయితే వెలుగుతూనే ఉన్నాయి, ఒక 4 అయితే గాలికి ఇది అవుతున్నాయి అనమాట. ఇంకా అలా అవ్వదనేసి ఇంక అన్నీ ఒక చోటకి తెచ్చేసి తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అలా గాలి కట్టు ఇటుగా అంటే మనకు దీపం మీదనే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది కదా. సో అన్ని దీపాలు ఇలా పెట్టి ఇంకా పూజ చేసుకున్నాను. ఆరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆదిత్య హృదయము సూర్యాష్టకం చదువుకొని ఇంకా నా పూజను అయితే కంప్లీట్ చేశాను. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. పూజ చేసుకున్నంతసేపు కూడా చాలా ప్లెజెంట్గా చేసుకున్నాను. అంటే మార్నింగే కూడా సూర్యుడు అంత బాగా రాలేదులేండి, మంచు ఎక్కువ ఉండడం వల్ల నేను పూజ చేసుకునే టైంకి చక్కగా వచ్చాడన్నమాట. సో అలా సూర్యభగవానునికి నా శక్తి కొద్దీ పూజ చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుని మళ్ళీ ఇంకా కిందికి వెళ్ళిపోయాను అన్నమాట. అలానే ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కాదు 2 years బ్యాక్ మేము చేసుకున్నాను అని చెప్పాను కదా, ఫస్ట్ టైం రథసప్తమి. ఆ ఫొటోస్ కూడా కొన్ని ఇక్కడ నేను మీతో యాడ్ చేస్తున్నాను. ఆ రోజు ఇలా పాల్గొనిచ్చానన్నమాట. జస్ట్ అంటే వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, జస్ట్ ఫొటోస్ మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అప్పుడైతే ఇలా చెరుకు ఉంది చూడండి, చెరుకు గడ్డ తెచ్చేసాను. అప్పుడు అలానే కొత్తవి కూడా ఉన్నాయన్నమాట, బియ్యం, వాటితో చేశాను ప్రసాదం. తర్వాత రథం ముగ్గు చూడండి మా పాప ఎంత చక్కగా వేసిందో. నేను వేసిన ముగ్గుకి మా పాప వేసిన ముగ్గునికి అస్సలు పోలికే లేదన్నమాట. తర్వాత ఇలా చేసుకున్నాం అన్నమాట. ఆ రోజు మా పాప మా బాబు కూడా హాలిడే ఉన్నింది, ఇద్దరు ఇంట్లోనే ఉండినారు. సో రోజు పూజ చేసుకొని తర్వాత ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళినాము, రాలగంగమ్మ టెంపుల్కి. కాకపోతే ఆ రోజు మన దగ్గర చిక్కుడాకు లేకపోవడం వల్ల తమలపాకులో అలా ప్రసాదం అంతా స్వామివారికి నైవేద్యం పెట్టుకొని ఇలా పూజ చేసుకున్నాం అన్నమాట. ముగ్గు బాగా పెద్దగా ఉండడం వల్ల పూజ కూడా కొంచెం బాగా పెద్దగా అనిపించింది. ఈరోజు కూడా నేను మొత్తం అన్నీ అలానే చేశాను, బట్ ముగ్గు చిన్నగా ఉండడం వల్ల నా పూజ కొద్దిగా చిన్నగా అనిపించింది అన్నట్లు నాకు అనిపించింది. సో ఇక్కడ ఇంట్లో కూడా ఆ రోజు ఇలా పూజ చేసుకొని నిన్నాను. సో అంతేనండి, ఈ చిన్ని వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.